లూకా శుభవర్తమానము 15వ అధ్యాయము 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెమును పోగొట్టుకుంటే ఆమె దీపమును వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పిలిచి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికిందని సంతోషించదా? అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట పరలోకములో సంతోషము కలుగును. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పరలోకములో దేవుని దూతల ఎదుట సంతోషాన్ని గూర్చి లూకా వ్రాస్తున్నాడు. పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించేటప్పుడు అనేక మంది ప్రజలు ఆయన వద్దకు వస్తూ ఉండేవారు. ఆయన అందరినీ ప్రేమించాడు, ఎవరిని ద్వేషించలేదు. కుల మతానికి, ఆస్తి అంతస్తుకి ఆయన భేదం చూపించకుండా, ఎవరిని దూరం చేయకుండా అందరినీ ప్రేమిస్తున్నాడు. అది చూసినటువంటి ఈ శాస్త్రులు, పరిచయులు మొదటి వచనంలో, ఈయన దేవుడై ఉండి సుంకర్లతో పాపులతో కలిసి భోజనం చేస్తాడా? మేమైతే భోజనం చేయనిమ్ము. మా కులం వేరు, మా మతం వేరు, మా ప్రాంతం వేరు. ఈయన సుంకర్లను పాపులను కలుపుకుంటున్నాడని చెప్పి సణుక్కుంటా ఉన్నారు ప్రియులారా. ఆ సణుగుడు పోవటానికి యేసు ప్రభు 3 ఉపమానాలు చెప్పాడు. చాలా మందిలో సనుగుడు ఉంటుంది, బయటికి కనపడదండి. ఇప్పుడు చాలామంది సనుక్కునే ఉంటారు. అసలు ఈ కోటాలైనవి, అసలు జనరేటర్లో ఆయిల్ పోయాలా వద్దా, చూసుకోవాలా వద్దా, సౌండ్ సిస్టమ్ చూడాలా వద్దా. సనుగుడు పాపం బయటికి కనపడదు. కానీ పిల్లారా, చాలా బాధాకరమైంది. సనుగుతున్న శాస్త్రుల పరిచయులకు అర్థమగు రీతిలో యేసు ప్రభు వారు ఉపమానాలుగా చెప్పారు. ఆయన ఉపమానం చెప్పకుండా వాక్యం చెప్పేవాడు కాదు. ఆయన ప్రధాన బోధకుడు. నేనైనా బైబిల్ చదువుతా చెప్తాను కానీ ఆయన డైరెక్ట్గా చెప్పేవాడు. నా తండ్రి యొద్ద నుంచి వచ్చిన వాక్ అన్నాడు ఒక సందర్భంలో. యేసు ప్రభు ఎదురాడలేదు, తిట్టిన వాళ్ళని తిట్టలేదు, కొట్టిన వాళ్ళని కొట్టలేదు. వాళ్ళకి దేవుని వాక్యము చేత కళ్ళు తెరిపించేవాడు, ఉపమానం చేత కళ్ళు తెరిపిస్తూ ఉండేవాడు. నిజంగా ఆ కాలంలో ఎంత యేసు ప్రభు సువార్తను అణిచివేయాలని ప్రయత్నం చేసినా యేసు ప్రభు వాక్యముతో వారికి సువార్త చెప్పి, ఉపమాన రీతిగా వారికి సువార్త చెప్పి, ప్రేమతో వాళ్ళని చేర్చుకుని, ఎవరికి విరోధిగా కాకుండా యేసు ప్రభు సువార్తను అందిస్తూ ఉండేవాడు. దేవుని స్తోత్రం. ఆ అనుభవాలలో 2వ అనుభవం ఏంటంటే 8వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా, ఇది యెరూషలేములో జరిగిన చరిత్ర. యెరూషలేములో ఉన్న శాస్త్రులతో పరిచయులతో ప్రభు మాట్లాడుతున్నాడు. యెరూషలేము బాగుగా కట్టబడిన దేశం. యెరూషలేములో 46 సంవత్సరాలు ప్రయాసపడి కట్టిన మందిరం. యెరూషలేము దేవాలయానికి 4 గుమ్మాలు ఉన్నాయి. మొదటి గుమ్మం వెంబడి ఇశ్రాయేలీలు అన్ని వస్తూ ఉండేవారు. 2వ గుమ్మం ఖజానా గుమ్మం. అక్కడ కేవలం యూదులైన స్త్రీ పురుషులు మాత్రమే వస్తూ ఉండేవారు. 3వ గుమ్మం పిల్లరా కేవలం యూదులైన పురుషులు మాత్రమే వస్తూ ఉండేవారు. 4వ గుమ్మం నుండి శాస్త్రులతో పాటు, యాజకులతో పాటు, ప్రధాన యాజకులతో పాటు లేవీలు కూడా వస్తూ ఉండేవారు.
యూదులకు ఉన్నటువంటి గర్వం ఏంటంటే, మా మందిరం ఎంత పెద్ద మందిరమో తెలుసా? యూదులు మెడవంచని మనుషులు, యూదులు అహంకారమైన మనసు గలవారు. అలాంటి వారితో ప్రభు సువార్త చెప్పటం ఎంత చక్కగా, మంచిగా, అర్థవంతముగా యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ ఈ సందర్భం ఎత్తుకున్నాడు. స్త్రీ అనగా సంఘానికి సూచనగా ఉంది. ఏ స్త్రీకైనను అంటే, ఏ స్త్రీకైనంటే 10 వెండి నాణెములు కలిగిన ఏ స్త్రీ అయితే ఉంటుందో, 10 వెండి నాణెములు కలిగిన స్త్రీని గురించి మాట్లాడుతున్నాడు యేసయ్య. అంటే యెరూషలేము దేవాలయము పరిపూర్ణమైనది. యెరూషలేము దేవాలయములో ఆరాధించేవారు పరిపూర్ణమైన వారు. యెరూషలేము దేవాలయములో ధన సమృద్ధి ఉంది. యెరూషలేము దేవాలయమునందు మెడవంచనటువంటి మనుషులు కూడా ఉన్నారు. అందుకని వాళ్ళతో తిరుగుతూ వాళ్ళ యొక్క లోపాలను, వాళ్ళ భక్తిహీనతను యేసు ప్రభు వాక్యం ప్రకటిస్తూ అర్థవంతంగా వాళ్ళకి తెలియపరిచాడు. ఇక మన సంగతి అంటే వాళ్ళకన్నా 3 అంతలు ఎక్కువ. మనం మెడవంచం, లోబడం, కళ్ళు మూసుకోం, ఆరాధన చేయము, చప్పట్లు కొట్టం, వస్తాం వెళ్తాం. ఇంకా ఖాళీ బెస్ట్ ఏమనిపిస్తుంది నాకు. ఇన్ని సంవత్సరాలు ఆరాధనకు వచ్చిన క్రమం నేర్చుకోవాలి. ప్రతి చర్చికి ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని నేర్చుకోవాల్సిన అవసరం మీకు ఉంది, కానీ నేర్చుకోరంతే. నేర్చుకోరు. యెరూషలేము దేవాలయాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా, వెండి విమోచనకు గుర్తు, బంగారము విశ్వాసమునకు గుర్తు. ఆ రోజుల్లో లేవీలనేటటువంటి వారిని వెండితో కొనేవారు, బానిసలను వెండితో కొనేవారు. వెండి విమోచనకు సాదృశ్యముగా ఉంది. 10 వెండి నాణెములు పిల్లలారా దేనికి సాదృశ్యం అనంటే, వయసు వచ్చినటువంటి పిల్లలు 10 వెండి నాణ్యాలు సంపాదించిన తర్వాత తల్లిదండ్రులకు ఇస్తే వారు వివాహాలు చేసి గృహాలు కట్టి వారిని ఆ గృహాల్లో పెడతారు. అంటే యెరూషలేములో 100 అక్షరాభ్యాసము కలిగిన దేశం. యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి చదువుకున్నవాడు, వ్యవసాయం చేస్తాడు, వ్యాపారం చేస్తాడు, ఉద్యోగాలు చేస్తారు, ఇంట్లో పనులు చేసుకుంటారు. యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడి సంపాదిస్తాడు. ఇక మన దేశంలో యజమాని కష్టపడితే నలుగురు కూర్చొని తింటారు. ఇప్పుడు చాలా మంది ఆడపిల్లలు గోల్డ్ ఎంత ఉందని, ఎందుకంటే పని చేస్తే గోల్డ్ ఇరిగిపోతాయి. అమ్మే కష్టపడాలి, అమ్మే ప్రయాసపడాలి, అమ్మే వంట చేయాలి, అమ్మే కంచాల్లో అన్నం పెట్టాలి, అమ్మే పక్కలు దులపాలి. ఇంకా ఫోన్ వేసి కూర్చుంటుంది, కాళ్ళు పైకి ఎత్తి సోఫా మీద, కాళ్ళు కింద కూడా పెట్టదు. యెరూషలేములో అక్షరాభ్యాసము చేస్తూ తగ్గించుకుని పని చేస్తారు వాళ్ళు. అందుకే యేసు ప్రభు యెరూషలేము వారిని గణపరుస్తూ, వాళ్ళ భక్తిని గణపరుస్తూ వాళ్ళ లోపాలను చూపిస్తున్నాడు యేసయ్య. సువార్తలో పాప క్షమాపణ చూపిస్తున్నాడు యేసయ్య. యేసయ్య బోధ కరెక్ట్. దేవుని స్తోత్రం. యేసయ్య బోధ చేస్తే ఎలాంటి వ్యక్తినైనా సరే వాక్యమునకు ఆకర్షితులుగా చేయగలిగిన బోధ. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య బోధే మనకెంత అవసరం. 10 వెండి నాణెములు దేని గుర్తంటే సంపూర్ణతకు గుర్తు. యెరూషలేములో సంపూర్ణ సంఖ్య 10. ఇండియాలో సంపూర్ణ సంఖ్య 7. సాతాను సంపూర్ణ సంఖ్య 9.
యేసు ప్రభు సంపూర్ణ సంఖ్య 7, యెరూషలేము సంపూర్ణ సంఖ్య 10, సాతాను సంపూర్ణ సంఖ్య 9. చాలా మంది క్రైస్తవులు గృహాలు కట్టుకునేటప్పుడు పునాదిలో నవధాన్యాలు వేసి ఇల్లు కట్టుకుంటారు. యేసు ప్రభు ఉండవలసిన స్థలంలో సాతాను నివాసం చేస్తున్నాడు. చాలా మంది క్రైస్తవులకు ఈ ఆచారం బోధం. పాస్టర్ గారు లేకపోయినా వెళ్ళిపోయినా సరే నవధాన్యాలు వేసుకుని శుభ్రంగా గృహాలు కట్టుకుంటారు క్రైస్తవులు. క్రైస్తవ లోకంలో చాలా మంది మార్పు లేని వారుగా బ్రతుకుతున్నారు. క్రైస్తవ లోకం నామకార్థంగా బ్రతుకుతుంది. అందుకే యేసు ప్రభు యొక్క సువార్త సత్యంలో ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ఈ మాట మీకు తెలియపరచడానికి ప్రభు సబ్జెక్ట్ని ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సంపూర్ణ సంఖ్యగా చెప్పుకుంటుంది, మా సంఘం గొప్పది, మా సంఘానికి మేఘం వస్తుంది అంటే సంఘం, యెరూషలేము సంఘం, ఆ సంఘం 10 అనగా సంపూర్ణతని చెప్పుకుంటుందే కానీ క్రియలు లేవు. చాలా సంఘాలు చెప్పుకుంటారు, క్రియలు లేవు. మేము గొప్ప అని చెప్పుకుంటారు కానీ క్రియలు లేవు. ప్రియులారా, అవకాశం ఇచ్చాడు కాబట్టి ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా 10 సంపూర్ణ సంఖ్య పోగొట్టుకున్న జీవితం. ఆరంభ దినాల్లో 13 గంటలు మోకాళ్ళ మీద ఉండేవాడిని. 13 గంటలు మోచెప్పులు గిజగిజలు ఆడిపోతూ ఉండి నొప్పులు వచ్చేస్తుండే. కుడి చేత్తో కుడికాలు తొడ మీద గట్టిగా చరుచుకుని ఈ నొప్పి చేత మోకాళ్ళ నొప్పిని మర్చిపోయేవాడిని. నా దేహాన్ని దేవుని కొరకు శిక్షించుకునేవాడిని. పిల్లారా, వారంలో 2 సార్లు భోజనం చేసేవాడిని. అవసరమైతే కొంచెం మజ్జిగ త్రాగేవాడిని, లేదనుకుంటే నీళ్లు మాత్రం త్రాగుతూ ఉండేవాడిని. ఒళ్ళు వేడొచ్చేసేది, నోరు పూత వచ్చేసేది వేడికి. మరి ఇప్పుడు చేయలేకపోతున్నాను. ఇప్పుడు నా వయసు 63 సంవత్సరాలు, వయసు పైపడిపోయింది, ముసలితనం వచ్చేసింది. ఏదో ఒక లోపం ఉంది ప్రతి సేవకులోనైనా, విశ్వాసులోనైనా, సంఘ పెద్దలోనైనా ఏదో ఒక లోపం ఉంది. అది సరి చేసుకుని వెళ్ళాలి. రాత్రి మనం దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలాగే పెద్ద సభ పెట్టారండి. ఆ సభలో బాబుది పుట్టినరోజు అన్నారు. సరే అని అంటే తీసుకొచ్చి ఇక్కడ కేక్ పెట్టారు. అగ్గిపెట్టి తీసుకురాలేదు. సరే మరి అగ్గిపెట్టి పెట్టలేదు కాబట్టి ఇక్కడ ఎవరి దగ్గరైనా అగ్గిపెట్టి ఉందా అని అడిగా. ఎందుకు ఉంటుంది? ఉండదు, కానీ అడిగా. ఒక ఆయన ఇంతమంది మధ్యలోంచి తొందరపడి లేచి వచ్చేసి అగ్గిపెట్టి తీయబోయి బీడీ కట్ట తీసాడండి బయట. ఆయన సంఘ పెద్ద గారు అంట. ఆ సంఘ పెద్ద గారు, ఈ సంఘ పెద్ద గారు కాదు, ఆ సంఘ పెద్ద గారు. మరి ఇలాంటి పెద్దలు ఎందుకో? కాస్త లావుగా ఉన్నవాళ్ళు 2 కుర్చీలు వేసుకోండి, ఎందుకన్నా మంచిది గాక. కనుక చెప్పండి హల్లెలూయా. ఎవరితో మాట పడకూడదు జీవితంలో. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెం. మరి ఇప్పుడు లేదు. పాటలు పాడారు, ఇప్పుడు పాడట్లేదు. ఆరంభ దినాల్లో గుప్పులు విప్పటములో కరెక్ట్గా విప్పారు, ఇప్పుడు ఇప్పట్లేదు. అమ్మో, దేవదాని పాస్టర్ గారికి ఎంత వచ్చేస్తుందో అంతమందిని కట్టేస్తున్నాడు. అసూయ, అసూయ జీవితం వచ్చింది విశ్వాసంలో. ఎక్కడ మీటింగ్కి వెళ్ళానండి పోతున్నారు. ప్రారంభంలో బాగున్నారు, ప్రారంభంలో ఎంతో ఉద్యమంగా ఉన్నారు, ప్రారంభంలో సమర్పణ జీవితంతో ఉన్నారు. దినములు గడిచే కొద్దీ పిసినితనము, తక్కువ జీవితం. ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసుకుంటే ఏమొస్తుంది, టైం దొరికితే సెల్ ఫోన్కి వెళ్ళిపోతున్నారు తప్ప. నాకు ఈ ఫోను సరిగా ఆపరేటింగ్ రాదండి, నేర్చుకోలేదు. నేను ఆ రోజుల్లోనే డిగ్రీ, నాకు జాబ్ రిజైన్ చేసి సేవకు వచ్చాను. చదువుకున్నవాడిని, కానీ దీని జోలికి పోలా, పట్టించుకొని వస్తా. ఏదో అవసరమైన ఫోన్లు వస్తే ఏదైనా ఫోటో పెట్టమని పెడతాను, అంతవరకు నేర్చుకున్నా.
ఇందాక అయ్యగారు కూడా ఏదో పెట్టారు, నాకు లొకేషన్ పెడితే నేను చూసుకోలేకపోయినా వల్ల కాదని చెప్పేశాను. నాకు తెలియదండి, వాస్తవానికి నేర్చుకోలేదు అంతే. కొంతమంది చూడండి ఎంత సమయం పాడు చేస్తున్నారో. కొంత సమయమైనా ప్రార్థనలో కనిపెడుతున్నారేమోనని దేవుడు చూస్తున్నాడు. పిల్లరా, సంపూర్ణ సంఖ్యలో నుండి, ఆరంభపు సమయంలో నుండి, ఆరంభపు భక్తిలో నుండి, ఆరంభపు సమర్పణ జీవితంలో నుంచి ఏది పోగొట్టుకున్నారు ఈ రాత్రి తెలుసుకుని వెళ్ళాలి. తెలుసుకుని వెళ్ళండి, తెలుసుకోండి. ఫస్ట్ మీ లోపాలు తెలుసుకోండి. యేసు ప్రభు యెరూషలేములో ఉన్న సంఘానికి ఎందుకు చెప్పాడంటే, లోపాలు దిద్దుకోకుండా మేము పరిపూర్ణం, మేము సమర్పణ అంటున్నారు వాళ్ళు. సుంకర్లను, పాపులను ద్వేషిస్తున్నారు వాళ్ళు. యేసు ప్రేమిస్తున్నాడు. యేసు ప్రేమిస్తూ ద్వేషించే వారికి అర్థమవునట్లుగా లోపాలు చూపిస్తున్నాడు. 10 వెండి నాణ్యాలలో ఒకటి దేవుని కృపను పోగొట్టుకున్నాడు. అననీయ సఫేరాలు పరిశుద్ధాత్మని ఎదుట అబద్ధాలు చెప్పి నాశనమైపోయారు. మందిరములో అబద్ధాలు చెప్పారు.